ప్రియమైన ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధమైన ఫేస్బుక్ ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇస్తున్న ఆదరణ బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మేము చేసిన ఈ చిన్న ప్రయత్నాల ద్వారా, ఈ చర్చ వేదికల ద్వారా దేవుని నామం ఎంతో మహింపరచబడుతుందని మేము ఎంతగానో ఆశపడుతున్నాం. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఒక మంచి టాపిక్ ద్వారా మీ మంచికి రావడానికి దేవుడు ఎంతగానో మాకు అవకాశం ఇచ్చాడు. దేవుని రాకడ గురించి కొన్ని విషయాలు మీ ముందు మేము పంచుకోవడానికి మేము ఎంతగానో ఆశపడుతున్నాం. దాని నిమిత్తం మా ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ ద్వారా మేము ఒక దైవజనుల్ని పిలిచినప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమతో మా ఆహ్వానాన్ని మా ముందుకు వచ్చిన గవర్నమెంట్ విజయరత్నం గారికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు సార్. ఈ రోజున ఈ గొప్ప దైవ సేవకుల ద్వారా కొన్ని విషయాలు మీ ముందు పంచుకోవడానికి దేవుడు ఎంతగానో మాకు కృప చూపించాడు. వాటిని బట్టి మరొకసారి దేవునికి ఎంతగానో మేము స్తుతిస్తున్నాం. ఈ సమయంలో కొన్ని విషయాలు దైవజనుల గురించి నేను చెప్పిన తర్వాత ఆయన కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆయన ఎంతో బైబిల్లో ఉన్న అనేకమైన విషయాల పట్ల అనుభవం కలిగిన దైవజనులు మనకి అన్ని వివరంగా చెప్పడానికి ఆయన సిద్ధపడ్డారు. కాబట్టి ఆయన అడగడానికి నేను ఇష్టపడుతున్నాను. దైవజనులు అంతర్వేదికారులో దేవుని సేవ చేస్తూ రిటైర్డ్ టీచర్గా పనిచేసి ఈ రోజున ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఈ కొన్ని విషయాలు ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ ద్వారా పంచుకోవడానికి, దేవుని వాక్యాన్ని వివరించడానికి వచ్చిన దైవజనులకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క రాకడలో అసలు యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏమిటంటారండి? వందనాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మీరు నిర్వహించున్నటువంటి ఈ మంచి కార్యక్రమంలో మరి దూర ప్రాంతము, దేశ విదేశాల్లో కూడా మరి మీ యొక్క కార్యక్రమాల్ని చాలామంది ఫాలో అవుతున్నారని నేను విని చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ మోడర్న్ యుగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ మరి కొన్ని కార్యక్రమాలు చేయాలి. దాంట్లో భాగంగా మీరు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినము యేసుక్రీస్తు ఆయన స్వభావం రెండవ రాకడలో ఆయన ఎలా వస్తాడో, ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన స్వభావం ఎలా ఉంటుంది అనేది స్పష్టంగా అక్కడ మనం మరి యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ఇద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురునైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నీతో చెప్పిను. చాలు. అంటే ఆయన సింహము, యోధా గోత్రపు సింహం వలె ఉంటాడు అనేటువంటిది, ఆ స్వభావంలో ఉంటాడు అనేటువంటి, అంటే ఆయన మొదటి రాకడలో గొర్రెపిల్ల స్వభావం. అవును, గొర్రెపిల్ల ఎంత సాధు స్వభావం కలిగిందో అంత సాధు స్వభావంలో యేసయ్య లోకానికి వచ్చారు కనుక, అయితే రెండవ రాకడలో ఆ స్వభావం ఉండదు అని, ఎందుకు ఉండదు అనేటువంటిది ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, మరి అసలు ఆయన గొర్రెపిల్లగా ఎందుకు వచ్చారు, రెండవ రాకడలో కొదమ సింహముగా ఎందుకు రాబోతున్నాడు అని ఆలోచన చేసినప్పుడు, ఒకసారి మొదటి రాకడలో అసలు ఆయన ఎందుకు వచ్చాడు చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అక్కడ దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, నశించిన దానిని వెతకి రక్షించడానికి. ఇక్కడ నశించినది అనేటువంటిది మాటకు, అంటే నశించినటువంటి పాపములు పడి మనము చెడిపోతున్నాం, పాపం చెయ్యొద్దు అని ఎవరు చెప్తున్నారు? ధర్మశాస్త్రం చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు ధర్మశాస్త్రంగా, దేవుడు మోషే ద్వారా మనకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. కానీ విననటువంటి వారు అనేక రకాలుగా పతనమైపోయారు.
అయితే దేవుడు ప్రేమ స్వరూపి. ఎవరు చనిపోవడానికి కానీ ఆయనకి ఇష్టం లేదు. ఎవరు నశించిపోవడానికి కానీ ఆయన ఇష్టం. కాబట్టి పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన రిక్తునిగా నరుడుగా మనుష్య కుమారుడికి ఈ లోకానికి వచ్చాడు. గొర్రెపిల్ల స్వభావం. మనుష్య కుమారుడు అనేటప్పటికి దేవుని కుమారుడు అని రాయలేదు అక్కడ. మనుష్య కుమారుడు అని ఎందుకు రాయబడిందంటే మనుష్యుడికి మరణం ఉంటుంది, దేవుని కుమారుడికి మరణం ఉండదు. కాబట్టి మరణించడానికి వచ్చాడు ఆయన, మరణించడానికి వచ్చాడు. గొర్రెపిల్ల చరిత్ర చూడండి, ఏదో విధంగా అది మనుషులకు ఆహారంగానో లేకపోతే బలిగానో సాధు జీవుగా అది ఉంటుంది. అలాగే అలాంటి స్వభావంతో వచ్చాడు. రైట్. ఇప్పుడు ఇంకొక విషయం మనం గమనించినట్లయితే ఎవరు నశించినటువంటి వారు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనాన్ని పరిశీలన చేద్దాం. 10వ అధ్యాయం 5వ వచనాన్ని పరిశీలన చేసినట్లయితే అంటే యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహము స్వభావం ఎందుకని ఉంటుంది అనేటువంటి విషయం మీద కొంచెం ఆలోచన చేసినట్లయితే 10:5 యేసు 12 మంది పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యుల దారిలో నుండి వెళ్ళకుడి. ఇది గమనించండి, అన్యుల దారిలోనికి వెళ్ళొద్దు. తగ్గోటి సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశించొద్దు గాని ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. అంటే యేసయ్య మనసులో ఎవరున్నారు? యేసయ్య మనసులో ఒకటి అన్యులు ఉన్నారు, సమరయులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. శిష్యులను చెప్తూ వాళ్ళ దగ్గరికి అన్యుల దగ్గరికి వెళ్ళొద్దు, సమరయ్య దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు, ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళొద్దు. సరే, దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడని 12 గోత్రాలని ఎంచుకున్నాడు. అది మరి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం కాదు. కానీ ఇప్పుడు అన్యుల దారిలోకి వెళ్ళొద్దు అన్నారు కదా. కానీ దేవుని యొక్క చిత్తం ఏమిటంటే, ప్రణాళిక ఏంటంటే అందరూ అంతటను పాపం చేసి రక్షింపబడాలి. ప్రతి మోకాలు దేవుని ఎదుట వంగాలి. ఇప్పుడు ఎంత యేసయ్య పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యమైన ఎంచుకోనక నరునిగా ఈ లోకానికి వచ్చినా మన మోకాలు వంగకపోతే ఆయన ఏం చేయలేడు. కాబట్టి అయితే ప్రయత్నం చేయాలి కదా, మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ ప్రయత్నం కూడా మీరు అంతే కదా, అనేక మందికి సువార్తను అందించాలనేటువంటి ప్రయత్నంలో కొన్ని విషయాలు చెప్పాలనే మన బాధ్యత. అలాగే యేసయ్య కూడా దేవుడు ఏం చేశాడు, యేసయ్య తన కుమారుని పంపించి బాధ్యతను మర్చిపోలేదు ఆయన. కాబట్టి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక రోజున యేసయ్య ఆ ఎరుకో గుండా వెళ్తుంటే పొట్టి జక్కే అని ఒక అన్యుడు కదా, అన్యుడు యేసయ్యని చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎందుకు ఎక్కాడంటే యూదులు లేక ఇశ్రాయేలీలు యూదులు ఎదురొస్తూ ఉన్నప్పుడు అన్యులు వాళ్ళకి ఎదురుపడకూడదు. కానీ ఇతనేమో అన్యుడు, యేసయ్య దగ్గరికి వెళ్ళకూడదు, యేసయ్యని ఇంటికి రమ్మనకూడదు అంటే చూడాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, మేడి చెట్టు ఎక్కాడు. సరిగ్గా యేసయ్యని క్లుప్తంగా చెబుతున్నారు. యేసయ్య ఆ తావులకు వచ్చిన తర్వాత ఏం చేశాడు, జక్కయ్య త్వరగా వెళ్ళాడు, రక్షణ వచ్చింది. చూడండి, అది చాలా అద్భుతం. అసలు అన్యుడు అనేవాడు యూదుడిని ముట్టుకోకూడదు, అతనితో ఇది ధర్మశాస్త్రం ప్రకారం అంతే కదా. కాబట్టి సరిగ్గా ఈయన ఏం చేశాడు, పైగా యేసయ్య చుట్టూ ఉన్నవారెవరు, అందరూ యూదులే. అలాంటి పరిస్థితులలో జక్కయ్య త్వరగా తిరిగిరావు, ఇంటికి వెళ్ళాడు. అవునా? ఇంటికి వెళ్ళిన తర్వాత మనం అనుకుంటాము పొట్టోడు కదా, కనపడదు కదా అనుకుంటాం. అసలు కారణం ఏంటంటే అన్యుడు, చెప్తాడు. అది పెద్ద సబ్జెక్ట్, అది వద్దు. కానీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత
యేసయ్య ఒక మాట అన్నాడు, ఏమని? ఇతడును అబ్రహాము సంతతి వాడు, కుమారుడే. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరు? అబ్రహాము సంతతి. అబ్రహాముకు దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి వాళ్ళని అభివృద్ధి చేశాడు. ఇప్పుడు అన్యుడైనటువంటి జక్కయ్య ఏమైపోయాడు? ఇప్పుడు అబ్రహాము సంతతి స్వాస్థ్యమునకు వారసుడైపోయాడు. ఏ స్వాస్థ్యము? దేవుని కుమారుడయ్యే స్వాస్థ్యం. అది ఆయన స్వభావం. కుమారరత్నం గారి అబ్బాయి, కుమారరత్నం గారికి కలిగిన ప్రతిదీ కూడా మీకు చింత. అంటే కుమారరత్నం గారికి మీరు స్వాస్థ్యం ఉంది కదా. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి, చక్కటి మాట ఉంది. మత్తయి సువార్త అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు. ముగ్గురే ఉన్నారు అక్కడ. పాత నిబంధన సారాంశం అంతా 1వ అధ్యాయంలో ఉంది, 1వ వచనంలో ఉంది. 1వ అధ్యాయం ఏంటది? అబ్రహాముకి స్వాస్థ్యం ఎవరు? దావీదు. ఇస్సాకు, యాకోబు, ఇజ్రాయేల్ అదంతా వదిలేయి, అదంతా పెద్ద చరిత్ర. కింద ఉందిలే, 2వ వచనం నుంచి ఉంటుంది. కానీ అబ్రహాముకి స్వాస్థ్యం ఎవరు? దావీదుకి స్వాస్థ్యం ఎవరు? యేసయ్య. అవును కదా. అందుచేత ఇప్పుడు ఇదంతా ఏంటంటే మనల్ని ఉద్ధరించడానికి, రక్షించడానికి ఆయన గొర్రె పిల్లగా రావాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు మనకు రెండవ స్వభావానికి తేడా ఏంటి చెప్తున్నాను. ఇప్పుడు పొట్టి జక్కయ్య అంజుడికి అడిగి రక్షణ లేదండి, ఎల్లొద్దు అన్నాడు. శిష్యులతో ఏం చెప్పాడు? 15లో ఎల్లొద్దు అన్నాడు. మరి ఈయన వెళ్ళొచ్చా? ఈయన కూడా వదిలే కదా మరి జన్మంత. ఈయన వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు యేసయ్య మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా అన్యుల దగ్గరికి అన్యుని ఇంట్లోకి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఇప్పుడు ఈయన వెళ్ళాడు, అవును కదా. అంచేత ఈయన ఇప్పుడు పాపి, అంటే ఈయనిప్పుడు ఆజ్ఞ అతిక్రమించాడు గనక పాపం చేశాడు. అందుకే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు గనక. ఇలా చూడండి, ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి మరణం, పాపానికి జీతం మరణం. కాబట్టి యేసుక్రీస్తు సిలువ వేయబడవలసి వచ్చింది. అవును. పొట్టి జక్కయ్య లాంటి అన్యులను అబ్రహాము యొక్క స్వాస్థ్యానికి వారసులుగా చేసి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన ఏమైపోడు? పాపి అయ్యి ఆ పాపానికి శిక్ష సిలువలో మరణించాడు. రెండవది సమరయ వెళ్ళొద్దు అన్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడాడు, అవును కదా. సమరయ స్త్రీతో మాట్లాడడం కాదు, ఏకంగా 2 రోజులు అక్కడ ఉన్నాడట. ఆ సమరయుల పట్టణంలో ఉన్నాడట. ఆ శిష్యులనేమే వెళ్ళొద్దు అన్నాడు, ఈయన వెళ్ళాడు. ఇప్పుడు సమరయులకు రక్షణ ఇచ్చాడు, అవును కదా. కాబట్టి ఆ నేరం ఆయన మీద వేసుకుని వాళ్ళకి రక్షణ ఇచ్చాడు కనుక ఆ నేరానికి ఏమవ్వాలి? ఈయన సిలువ వేయబడాలి. అందుకు సమరయులను స్వాస్థ్యముగా చేసిన దానిని బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. మనం అనుకుంటాం సిలువ వేయబడ్డాడు. ఎందుకు సిలువ వేయబడ్డాడు? అసలు ఎందుకు రావాలి ఆయన? చూసారా? కాబట్టి మరి పాపులు రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వస్తాడు. కేవలం ఆయన వచ్చిందే కేవలం పాపులు రక్షించడానికి అన్ని లేఖనాలు చెప్తున్నాయి కదండి. అదే ఇప్పుడు మరి ధర్మశాస్త్రం ఉంది కదండి. ధర్మశాస్త్రం ప్రకారంగా జక్కయ్యని దేవుడు చూచి నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పుండకపోతే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడని కొన్ని లేఖనాలు చెప్తున్నాయి కదా. ఇప్పుడు ధర్మశాస్త్రము దేని చెయ్యలేకపోయినా దాన్ని దేవుడు చేసిన వాక్యం. ధర్మశాస్త్రము పొట్టి జక్కయ్యకి రక్షణ ఉందన్నదా లేదా? ఉన్నదా? లేదంది, అన్యుడు కదా. ఇప్పుడు ధర్మశాస్త్రము లేదన్న దాన్ని నువ్వు ఉందని చెప్పొచ్చా? యేసయ్య చెప్పాడు కనుక దానిని బట్టి ధర్మశాస్త్రానికి ఈ ధర్మశాస్త్రము కొట్టివేయబడకూడదు కదా. అవును. దానికి ఏం చెప్పాడు? ధర్మశాస్త్రం అంది అమ్మని యేసయ్యతోటి ఒకసారి ఆలోచించండి. ధర్మశాస్త్రం యేసయ్య, ధర్మశాస్త్రము యేసయ్య నీవు
ధర్మశాస్త్రములు లేనటువంటిది నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంది. ఒకసారి ఊహించుకుందాం. అప్పుడు అన్నాడు యేసయ్య, పాపత్మురాల్ని కొట్టినప్పుడు కూడా ఇదే మాట అది అన్నాడు. అది వస్తున్నాను, అది దానికి వస్తాను. అప్పుడు అన్నాడు యేసయ్య ధర్మశాస్త్రంతో, ధర్మశాస్త్రమా, ఈయనకి రక్షణ ఇవ్వడం వల్ల ఈయన చేసిన తప్పుకి శిక్ష నాకే. ఇతను తప్పు చేసినందుకు కదా ఇతనికి రక్షణ లేదన్నావు. ఇప్పుడు ఆ రక్షణ ఇతనికి ఇయ్యి, ఇతను చేసిన పొరపాటు ఏదన్నా శిక్ష ఉంటే అది నా మీద. అందుకే నేను గొర్రె పిల్లగా వచ్చాను అంటే నీ శిక్షను కొట్టి జక్కయ్య. అలాగే కానాను స్త్రీ ఉంది కదా, తూరు సీదోను పట్టణాలు, ఆమె కూడా ఈమె ఇంత విశ్వాసము ఇశ్రాయేలీలు కూడా చూడలేదంట. అమ్మా నీ విశ్వాసము గొప్పది అని చేత ఆమె పాపాన్ని కూడా తన మీద తీసుకుని రక్షణ వాళ్ళకి ఇచ్చాడు, పాపాన్ని ఈయన మీద. ఇది పాయింట్. ఈ పాయింట్ వేసుకుని మొత్తం యావత్ మనుషులందరి పాపాలు మొత్తము అన్యజనులందరికీ రక్షణ కల్పించాడు యేసయ్య. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి, సమరయులు అన్నాడు. సరే, సమరయుల పుట్టుక అనేది అది వేరే విషయం. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు కదా, మరి వెళ్ళొద్దని ఎందుకు వెళ్ళాడు? సేమ్ ప్రాసెస్. వాళ్ళకు కూడా రక్షణ ఇవ్వాలి, ఇచ్చాడు గనక అప్పుడు ధర్మశాస్త్రం అంది. నువ్వు సమరయులకు రక్షణ ఎలా ఇచ్చావు? అప్పుడు వేసే సమాధానం ఏంటి? వాళ్ళు చేసిన పాపం నేను జవాబు చెప్తాను. స్వభావం అది స్వభావం, అది స్వభావం అన్నమాట. అదే కదా. ఇప్పుడు తప్పు చేసినోడు బలి అర్పిస్తాడు. ఏం బలి అర్పిస్తాడు? గురుపిల్లం బలి అర్పిస్తాడు. అదే ఇప్పుడు మూడోది, ఇశ్రాయేలీల వంశములో నశించిన వారికే దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇశ్రాయేల్ వంశంలో మీరు ఇందాక ప్రస్తావించినట్లుగా వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో పెద్దల దగ్గర తీసుకొస్తే ఆ పెద్దలు ఏమన్నారంటే ఏసే దగ్గర తీసుకొచ్చారు కదా, మామూలుగా కాన్వర్జేషన్ ప్రకారంగా మాట్లాడినట్లయితే ఎందుకు తీసుకొచ్చారు అన్నాడు యేసయ్య కదా. ఈమె వ్యభిచారం చేస్తాను. సరే, వ్యభిచారం చేస్తున్నప్పుడు నేను చేసినా పర్వాలేదని నేను అన్న కదా. ఆ మోషే ధర్మశాస్త్రంలో ఏం చెప్తుందంటే రాళ్ళతో కొట్టి చంపండి. ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించడానికి ఎవరికి హక్కు లేదు. కానీ ఇంతవరకు తీసుకొచ్చారు కనుక ఫండమెంటల్ రూల్ ఏంటంటే, ఎవడైనా తీర్పు తీర్చేటువంటి సీట్లో కూర్చున్నప్పుడు వాడు నిరపరాధిగా ఉండాలి, వాడు నీతిమంతుడై ఉండాలి, ధర్మశాస్త్రము తెలిసినోడై ఉండాలి. కాబట్టి దాని ప్రకారం నిరపరాధిగా ఉన్నవాడు ఎవడో ముందు రాయేయండి అన్నాడు. ఇది ధర్మశాస్త్రమే కదా. ఆయన చెప్పిన మాట కూడా కంప్లీట్ ధర్మశాస్త్రం. కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్రానికి భయపడి, ఈయన బోధలకు కూడా భయపడి, మనస్సాక్షి అంటూ ఉంటుందండి ఒకటే, అది గద్దించి ఎవడ మట్టుగాడాడు రాయపాడేసి పోయారు. అప్పుడు యేసయ్య అన్నాడు, తలెత్తి చూసి, అమ్మ నిన్ను ఎవరేం చేయలేదంటే ఎవరు చేయరు, ఇది పాపం చేయకుండా వెళ్ళు. అప్పుడు వెళ్ళిపోతూ ఉంటే ధర్మశాస్త్రం అంది, ఆమె రాళ్ళతో కొట్టేపాడు చంపాలా, మరి నువ్వు వచ్చిన అలా పంపించేస్తుంటే నేనెందుకు ఇక్కడ ఈ కాగితాలు ఎందుకు? ఇంకా ధర్మశాస్త్రం ఎందుకంటున్నా? ఇప్పుడు దేవుడు అబద్ధికుడా? అప్పుడు అన్నాడు యేసయ్య, ఆ పాపం కూడా అది ఆమె ఏం చేసింది? రాళ్ళ దెబ్బలు నేను తింటాను, రక్తం నేను కారుస్తాను, మరణం నేను మరణిస్తాను ఆమె కొరకు. ఇప్పుడు 3 సరిపోయాయి కదా. 1 అన్యులు, 2 సమరయులు, 3 ఇశ్రాయేలీయులు కదా. ఇప్పుడు ఇంకెవరున్నారు ప్రపంచంలో? 3 కదా. మనవన్న అన్యులు, దేవుడు మనకు రక్షణ ఇచ్చేసాడు. సమరయులు, దేవుడు వారికి రక్షణ ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు, దేవుడు వాళ్ళు చెడిపోయిన వాళ్ళకు కూడా రక్షణ ఇచ్చాడు. తాను యేసయ్య రాకపోతే రక్షణ ఎవరికి? ఒక్క ఇశ్రాయేలీయులకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చివరిలో రక్షణ ఇచ్చాడు కదా మనకి. ఈ కృపకాలంలో ఉన్నాం కదా, మన ఇష్టం వచ్చినట్టు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఇది మంచి అన్నాడు, చెడు అన్నాడు, ధర్మశాస్త్రం రైట్. ఇప్పుడు వినలేదు, చనిపోయాం మనం.
పలానా ఇప్పుడు మరి దేవుని తీర్పులోకి వెళ్ళాం. తీర్పు తీర్చేవాడు ఎలా ఉండాలి? ఇప్పుడు గొర్రె పిల్లగా ఉండకూడదు. అది మనం అందుకే ప్రకటన గ్రంథంలో యోహాను రాసిన దాంట్లో ఏమన్నాడంటే ఏడుస్తున్నాడట. ఈ 7 ముద్రలు ఇప్పితేనే కనుక అది తెరవబడదు. అందులో ఎవడో పరలోకం వెళ్తాడు, ఎవడు నరకానికి వెళ్తాడో తెలదు. ఆ ముద్రలు ఇప్పాలి. ఆ ముద్రలు ఇప్పడానికి ఒక అధికారం ఉండాలి, ఒక స్థాయి ఉండాలి, ఒక నీతిమంతుడు ఉండాలి, జయము పొందుడు ఉండాలి. ప్రభు అయిన యేసయ్య సిలువలో మరణాన్ని జయించినటువంటి వాడు, తండ్రి చిత్తాన్ని తూచా తప్పకుండా 100% నెరవేర్చినోడు కనుక ఆ 24 పెద్దలు కూర్చున్నారు. కానీ ఎవడికి అధికారం లేదు. ఒక యోధా గోత్రపు సింహమే అన్నాడు యేసయ్య అన్నాడు. అంచేత ఆయన తీర్పులో అంత గంభీరంగా లేకపోతే, తీర్పు అనేది గంభీరంగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు మన ఇంటికి ఏదో వస్తారంటే ఎవరో వస్తారు అంటామో, వజ్బులు అమ్మ సర్లే నేను చూస్తాను అంటావు, అది తీర్పు ఏమవుతుంది? అంచేత ఆయన గంభీరంగా ఉండాలి. అయితే మాస్టర్ గారు, ఇప్పుడు 2వ రాకడికి ఏదైనా డేట్ అయినా మెన్షన్ చేశారంటారా? లేదంటే ఆయన సూచనలు, సూచక్రియలు అలాంటి వాటిని ఏమంటారు? లేదంటే కొంతమంది ప్రసంగికులు ఏమో పలానా డేట్ ఫిక్స్ అయింది అంటున్నారు, యోగాంతం అవుతుంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? వందనాలు బాబు, మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు మన క్రైస్తవ లోకాన్ని మరి ఒక తెలుసుకోవాలనేటువంటి ఆతృత కలిగినటువంటి ప్రశ్న ఇది. అవును, ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు. కొంతమంది బోధకులు యేసయ్యే చెప్పారు. ఆయన ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒక వచనం చదువుదాం. దానికి సంబంధించిన చూడండి 36వ వచనం అంటాడు, అయితే ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎరగరు. ఓకే, ఇప్పుడు పరలోకం యేసయ్యకే తెలీదు. అవును, యేసయ్యకే తెలీదు. పరలోకమందున్న దూతలకే తెలీదు. మరి నాకు తెలిసి నువ్వు ఎలా చెప్తావు? కొంతమందికి ఎంతమంది వద్దు. ఇంకా కొంతమంది చెప్పాడంటే అర్థం ఏంటి? అంటే యేసయ్యకి తెలియదు కూడా ఈయనకు తెలుసు అనమాట, యేసయ్య కంటే కూడా. కాబట్టి దాన్ని నేను ఖండిస్తున్నాను. అది మంచి పద్ధతి కాదు. ఇవన్నీ కూడా మరి కొంతమంది పెద్ద ఒకటి అబ్బాయి ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇంక నాకంటే గొప్పగా తెలిసినోడు ఎవడో లేడు అనుకున్నవాడు ఏం చేస్తాడంటే, నాకు దేవుడు మాట్లాడాడు, పాలన్నప్పుడు వచ్చేస్తున్నాడు, పాలన్నప్పుడు నాకు తెలుసు, పాలన్న 2020 ఇట్లాగా మాట్లాడితే అది బైబిల్ ప్రకారంగా అబద్ధం. కాబట్టి దాన్ని మనం మనసు డేట్ అయితే అస్సలు డేట్ అయితే ఆప్షనే లేదు. సూచనలు అనేటువంటివి మనము కొన్ని మాట్లాడుకోవచ్చు. సూచనలు మాత్రం అది ఉంది. ఎందుకంటే దీన్ని ఎస్కటాలజీ అంటారు, రాకడ శాస్త్రం. దీనికి మూలము దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం. దానియేలు గ్రంథంలో దానియేలుకి దేవుడు చక్కటి దర్శనాలు ఇచ్చాడు. 4 జంతువులు ఇవన్నీ కూడా అన్నీ నెరవేరినవే. అయితే దానిని దాచిపెట్టి ఉంచమన్నాడు. దాన్ని బహిర్గతం చేయొద్దు, దాచిపెట్టించు అన్నాడు. ఆ తర్వాత పద్మాసు ద్వీపంలో యోహానుకి బయలుపరిచింది సంఘానికి తెలియచేయమన్నాడు. అది దాచిపెట్టాలి. దీన్ని అయితే కొన్ని విషయాలే మనం కూడా ఆలోచన చేయండి. కొన్ని విషయాలు మన కుటుంబంలో మన సంఘ విషయాలైనా కొన్ని దాచిపెట్టాలి, కొన్నిటిని బహిర్గతం చేయాలి. అదే ప్రతిదానికి సమయం ఉంటుందన్న ఉద్దేశమే అక్కడ మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సూచనకు అంటే సూచనలు ఉంటాయి కానీ పలానప్పుడు వస్తానని లేదు. అంటే బైబిల్ ప్రకారంగా కొన్ని సూచనలు ఉన్నాయి. భూకంపాలు,
కరువులు, ఆ, కొన్ని ఉపద్రవాలు ఇవన్నీ బైబిల్లోనే లిఖితమైనాయి కదా, అవి కొన్ని జరుగుతున్నాయి కదండి. అవి దీనికి కంపేర్ చేసుకుని ఆయన రాకడ సమీపంగా ఉందని మనం డిసైడ్ అవ్వచ్చు అంటారా, లేదంటే ఖచ్చితంగా ఇంకా జరగాల్సి ఉన్నాయంటారా? సూచనలు అనేవి ఇప్పుడు నా వయసు 62 సంవత్సరాలు, మా అయితే ఇంకొక 70 లేక 80 దేవుడిచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఇప్పుడు ఎన్ని సూచనలు జరిగినా నా లైఫ్ స్పాన్నే చూసుకోవాలి, కానీ నీ లైఫ్ స్పాన్ని నేను కాల్కులేట్ చేయకూడదు కదా. చేత నా లైఫ్ స్పాన్లో జరుగుతున్నటువంటి భూకంపాలు, నా లైఫ్ స్పాన్లో జరుగుతున్నటువంటి యుద్ధాలు, నా లైఫ్ స్పాన్లో జరుగుతున్నటువంటి దేవుడు చెప్పిన బైబిల్లో చెప్పిన వాక్యాన్ని బట్టి ఉన్నటువంటి బ్యారేజ్ వేసుకుని నేనేం చేయాలి? సంఘాన్ని సిద్ధపడాలి. మనం సిద్ధపరచాలి, సంఘాన్ని సిద్ధపరచాలి. నేను సిద్ధపడాలి. నీ సంగతి తర్వాత మాట. నా లైఫ్ స్పాన్లో భూకంపాలు జరుగుతున్నాయి, రైట్, బైబిల్లో ఉంది. కాబట్టి నేను సిద్ధపడాలి. యేసయ్య వస్తాడు, సిద్ధపడాలి. ఆయన దొంగవలే వస్తాడు అని నేను సిద్ధపడాలిగా. అదే విషయాన్ని సంఘానికి చెప్పాలి. నా బాధ్యత అది. అవునండి, నా బాధ్యత తప్పనిసరి. కాబట్టి ఇది మనము సిద్ధపడడానికి బైబిల్ ఇచ్చినటువంటి ఒక హెచ్చరికలుగా మనం భావించి ఎప్పటికప్పుడు ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. అవును, మన ఆయుష్ దేవుని చేతిలో ఉంది, మన చేతిలో లేదు. కాబట్టి ఇదే మనకు అనుకూల సమయం, మనకున్న సమయం అనుకూల సమయం. కాబట్టి మనము ఎప్పటికప్పుడు సిద్ధపడాలి. అయితే సూచనలు అనేవి 1860లో మొట్టమొదటిది సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారంగా ఒక సూచన ఏంటంటే, ఒక శాస్త్రవేత్త మార్షల్ లిన్ బెర్త్హెల్డ్ అనేటువంటిది ఒక కెమిస్ట్ అనమాట, కెమికల్ సైంటిస్ట్. కెమికల్ ఫిజిక్స్ అండ్ కెమికల్ సైంటిస్ట్కి ఏంటంటే పదార్థం గురించి ఆయన వివరిస్తారు. పదార్థానికి మూలం ఏంటంటే పరమాణువు, అణువు. కొన్ని పరమాణువులు కలిసి అణువులు ఏర్పడతాయి, కొన్ని అణువులు కలిపి పదార్థం. ఉదాహరణకి ఆక్సిజన్ ఉంది, 2 ఆక్సిజన్ పరమాణువులు కలిసి ఆక్సిజన్ అణువు ఏర్పడుతుంది. ఆ ఆక్సిజన్ గాలిలో పీల్చుకుంటున్నాం. అలాగే సోడియం క్లోరైడ్ అని ఉప్పు, సోడియం అనే మూలకము, క్లోరిన్ అనే వాయువు కలిసి సోడియం ఒక సోడియం పరమాణువు, ఒక క్లోరిన్ పరమాణువు కలిసి ఒక సోడియం క్లోరైడ్ అనే ఉప్పు అణువు ఏర్పడింది. కొన్ని కోట్ల అణువులు కలిపిస్తే ఒక రేణువు అవుతుంది. ఆ రేణువును మనము కూరలోనో లేకపోతే మజ్జిగలో వేసుకుని తింటాం. ఇది పదార్థం. ఈ పదార్థానికి మూలం ఎవరు? పరమాణువు. పరమాణువులో ఎలక్ట్రానులు, ప్రోటానులు, న్యూట్రానులు అని వివరిస్తూ ఇంకా తెలియనటువంటి పార్టికల్స్ ఉన్నాయి. ఈ పార్టికల్స్ అన్నీ మానవునికి బహిర్గతం అయినప్పుడు మొత్తం సృష్టి తెలిసిపోద్ది. అవునండి. ఇప్పుడు ఈ సృష్టి అణువులు, ఈ సృష్టి పదార్థంతో చేయబడింది. నిర్జీవ పదార్థం 2 రకాలు, నిర్జీవ పదార్థం, జీవ పదార్థం. నిర్జీవ పదార్థము నుండి పదార్థం వచ్చింది. ఇప్పుడు దేవుడు మట్టితో నరుని చేశాడు. మట్టి అంటే ఏంటి? నిర్జీవ పదార్థం. నరుడు అంటే జీవ పదార్థం కదా. ఇప్పుడు మనకి కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ అంటే వైరస్ అనగా విష పదార్థం అని అర్థం. ఈ జీవ పదార్థానికి నిర్జీవ పదార్థానికి మధ్యస్థ స్థితిలో ఉన్నటువంటి దాన్ని వైరస్ అంటారు. దానికి జీవం ఉండదు, చైతన్యం ఉండదు, పదార్థం అంతే. అయితే మామూలు స్థితిలో ఉండే పదార్థం కంటే కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. అయిన తర్వాత అది ఏం చేద్దంటే ఏదైనా జీవ పదార్థములోకి ఎంటర్ అయినప్పుడు చైతన్యం అయ్యి అది దాని యొక్క ప్రత్యుత్పత్తిని ప్రారంభించుకుంటుంది అన్నమాట. అంతేగాని దానికి అది జీవించదు. వైరస్ అనేది దానికి అది జీవించదు. కాబట్టి కొంత భౌతిక డిస్టెన్స్ని మెయింటైన్ చేయమని చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఈ జీవ పదార్థానికి
నిర్జీవ పదార్థానికి మధ్యలో ఉంది. ఈ జీవ పదార్థము నిర్జీవ పదార్థము ఇదంతా బహిర్గతం అయిపోతే మొత్తము దేవుని యొక్క సృష్టి అంతా ఓపెన్ అయిన తర్వాత 1860లో చెప్పాడు ఆయన, ఇంకొక 100 సంవత్సరాలకి ఈ అణువు పరమాణువు మొత్తం పదార్థ శాస్త్రం అంతా కూడా తెలిసిపోద్ది, అప్పుడు దేవుని రాకడ వస్తుంది అన్నాడు. ఒక సైంటిస్ట్ అన్నాడు. అంటే నేను మళ్ళా అంటే దీనికి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దేవుని దాసులు చెప్పే మాటలు వేరుగా ఉంటాయి, సైన్స్ చెప్పేది వేరుగా ఉంటుంది. అతను ఏ కోణంలో మాట్లాడాడంటే ప్రకృతి మొత్తము ప్రకృతి ఈ మొత్తము ఈ సృష్టి అంతా కూడా దేవుడు చేశాడు కదండి. అవునండి. దాని రహస్యం అంతా తెలిసిపోయినప్పుడు ఇక దేవుడిని నమ్మడం, నేనే దేవుడిని అంటాడు. అంచేత ఈ సృష్టి అంతా దేవుడు ఇంకా కొత్త సృష్టిని నిర్మిస్తాడు. ఈ విధముగా మనము ఆయన ఆలోచన చేసి వస్తుంది అని ఒక 100 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కనిపెడతాం. నిజంగా ఇప్పుడు పరమాణువు యొక్క పూర్తి సమాచారం తెలుసు. ఇప్పుడు నేను చెప్పాను, ఇక్కడ వైరస్ అంటే ఏంటో చెప్పగలిగాను. ఆ రకంగా కొంత విశ్లేషణ జరుగుతుంది. కనుక సైంటిఫిక్ ఫిక్షన్లో కూడా యేసుక్రీస్తు రాకడకు సమీపంలో ఉన్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా విజ్ఞానాన్ని మనము పొందుకున్నాం, ప్రజలు పొందుకున్నారు, అనుభవిస్తున్నాం. కానీ అనుభవించేదాన్ని కృతజ్ఞతగా తెలియట్లేదు. అది దేవుడికి మనకు తెలివి ఎందుకు ఇచ్చాడండి? మనం అభివృద్ధి చెంది ఆయనను ఆరాధించాలి. దేవునికి అదే కావాలండి, ఏం అక్కర్లేదు. ఆయన ఇచ్చిన సమస్తమైన సృష్టిని మనం అనుభవించి కదా. అల్లాడు ఆదామవ్వలు కూడా దేవుడు అదంతా అనుభవించమని చెప్పారు. ఇప్పుడు మామిడికాయలు చేసానండి, మామిడికాయ తిన్న తర్వాత బలిగొంది అనుకుంటున్నాం. బలిగొండటం కాదు, తిన్న తర్వాత ఒకసారి ఆలోచన చెయ్యాలి, ఇంత రుచి దీనికి ఎలా వచ్చింది? చెట్టు నుంచి ఏ మానవుడైనా చేయగలడా? చేయలేడు. ఏ మానవుడు చేయలేంది నువ్వు తిన్నావంటే ఎవరు చేశారు? అది దేవుడు చేశాడు. మరి నువ్వు తినేసిన తర్వాత ప్రభువా ఇంత గొప్ప రుచి అలాగిచ్చావు నాయన, నీ అద్భుతమైన సృష్టి అయ్యా అని అంటే ఆయనకి ఇంక అంతకన్నా పరమార్థం ఏముండదు అనమాట. సంతోషమైపోతాడు ఆయన. అవును, దేవుడికి కావాల్సింది అదే. అందుకే దేవుడికి అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు నేను కొంతమందికి మామిడిపళ్ళు తినరు, ఇప్పుడు మామిడిపళ్ళు తిన్నావు కాబట్టి అరటిపండు ఇచ్చాడు. అరటిపండు అంటే ఇష్టం ఉండదు వాడికి, అరటిపండు లేకపోతే జాంకాయ ఇచ్చాడు. అరే ఎన్ని పళ్ళు ఇచ్చాడండి, ఎన్ని కాయగూరలు, ఎన్ని రకాలైనటువంటి మొక్కలు, ఎన్ని రకాలైనటువంటి సంపద, నూనె గింజలు, ఔషధ మొక్కలు, ఇవన్నీ ఎందుకు? నీకు దేవుడిచ్చిన దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఇది. ఇంకొక మాట చెప్తాను, ఏమనుకోకపోతేనే, కొంతమందికి శుభ్రంగా తిని అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళకి నిద్ర పడదు, ఏదో పొల్లెడతా ఉండాలి, ఏదో దొరత. అలాంటి వాళ్ళ కొరకు దురదగొండు మొక్కలకు కూడా ఇచ్చాడు దేవుడు. దురదంటే ఇష్టం, ప్రతి దాంట్లో నీళ్ళెడతా ఉంటాడు. అంచేత దేవుణ్ణి మన నీళ్ళటోడు అడుగుతాడని అన్ని ఇచ్చావు కదా ప్రభువా, నాకు దురద కావాలా అర్జెంటుగానే అన్నీ అంటే, దురదబద్ధం అయితే దురదగొండు మొక్క ఉంది, వెళ్ళి రాసుకో అంటాడు. లోడ్ చేశాడా? లేదు. దురద కూడా లోడ్ చేయలేదు. సమస్తం అయితే ఒకట్లే, అది కూడా కొన్ని ఆల్కలాయిడ్స్, ఇచ్చింగ్ మెడిసిన్, అదొక మెడిసిన్ ప్లాంట్. అది దాన్ని కూడా మనం అంత చులకనగా చూడకూడదు. అంటే దీన్ని బట్టి మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది దేవుని యొక్క సృష్టి ఇంత గొప్పది. ఈవేళ మనం వాడుతున్నటువంటి ప్రతి కొత్త పదార్థం తయారు చేయాలంటే పాత పదార్థం నుండే చెయ్యాలి. ఈ పదార్థం ఎక్కడుందో చూసుకోవాలి. ఈ మొక్కల్లో ఒకవేళ దురదగొండు మొక్కల్లో ఉందేమో, లేకపోతే ఇంక వేరే మొక్కల్లో ఉందో. అందుకే నిరంతరం పరిశోధన చేస్తూ ఉన్నాం. ప్రతిదీ దేవుడు బహిర్గతం చేస్తున్నాడు. కారణం, నన్ను ఇంత గొప్ప సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని అతనిని ఆరాధిస్తాడు అని చేస్తాడు.
ఆరాధన ముఖ్యం. అవును, ఆరాధన ముఖ్యం. పరిశోధనలో ఆరాధన ఉండాలి, మరి ఆ పరిచర్యలో ఆరాధన ఉండాలి, మనం జీవించే జీవితంలో ఆరాధన ఉండాలి. కాబట్టి ఇంత చక్కటి ఆలయం ఇచ్చే ప్రభువా నీకు వందనాలు. ఇది నిజమైన ఆరాధన. ఒక 10 పాటలు, ఒక 20 పాటలు పాడితే ఆరాధన కాదు. ఆయన కృతజ్ఞత. ఈ మంచి జీవితాన్ని ఇచ్చావు ప్రభువా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు. ప్రపంచమంతా కోవిడ్-19తో బాధపడుతున్నారు, మా ప్రాంతంలో లేదు ప్రభు అంటే, లేదు నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా అంటే అది ఆయనకు ఆరాధన. అది కావాలి ఆయనకి. అప్పుడు ఆరాధన అంటే ఏంటంటే అబ్బాయి, మనం తల ఉంచుకోవడం. చేసావు మేము నిస్సహాయం అయ్యా, నీవే సమస్తానికి కారణభూతుడు, నీవే మా తండ్రివి, నీవే మా రక్షకుడు, నీవే అనేటువంటి మాట ఆరాధన. రెండవది, మీరు రాకడ కొరకు కొన్ని సూచనలు అన్నారు కదా. సూచనలు అన్నప్పుడు మొదటిదేమో మీకు సైంటిఫిక్ చూపించాను. రెండవదేమో డిస్ట్రెస్ ఆఫ్ నేషన్స్ అంటే ఏంటి, ఒక రాజ్యం మీదకి ఇంకో రాజ్యం రావడం, రాజ్యం మీదకి రాజ్యం చెప్పారు కదా. ఇప్పుడు ఈ కోవిడ్-19లోనే కొత్త వార్తలు వింటున్నాం మనం. చైనా మీదకి, చైనా ఇప్పుడు ఏంటంటే రష్యా ఓడికి ఆడి పక్షాన 10 మంది, అమెరికా ఓడి పక్షాన 10 మంది వాళ్ళు నిలబడి ఇప్పుడు మళ్ళీ యుద్ధ ప్లాన్లు వేస్తున్నారు. వార్తలు. ఇవన్నీ కూడా మనము బాధ పెట్టడం అన్నమాట. బాధ పెట్టడం, ఒక నేషన్ ఇంకొక నేషన్ బాధ పెట్టడం, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ సహజం, ఆటోమేటిక్గా ఆలోచనలకు వచ్చేస్తుంది. యుద్ధాలు వస్తాయి, యుద్ధ రూమర్స్ వస్తాయి. మూడోదేమో యుద్ధాలు, రూమర్స్ రావడం. ఈ విధంగా ఒక జనం నుంచి ఒక జనం. ఇంకొక విషయం చెప్తే ఏంటంటే, ఈవేళ మరి ఒక కోవిడ్-19 వచ్చినటువంటి కుటుంబాన్ని కానీ ఆ ఊరిని కానీ అసలు కన్నెత్తి చూడటం లేదు. అవును, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఆలోచన చేయండి. ఎంత ఈ విధంగా జనాన్ని ఇంకా వేరైపోయే పరిస్థితులు వస్తాయి తప్పనిసరి. ఇవన్నీ కూడా యేసయ్య రాకడికి సూచనలే. అయితే ఇవన్నీ కూడా మరి దేవుడు మనల్ని సిద్ధపరచడానికని అనుకున్నప్పుడు వీటిని దాన్ని రిసీవ్ చేసుకోవాలి, ముందుకెళ్ళిపోతాం. ఆ సమాచారాలు మనం చదివి కూడా మనం పట్టించుకోకపోతే తప్పనిసరిగా మనం అంతే కదా. మరి చూడండి, మత్తయి సువార్త 24 అధ్యాయం 6-7. మరియు మీరు యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనడి, ఇది జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. ఇవి జరగవలసి ఉన్నవి అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ ద ఇన్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. ఇదే విషయాన్ని కొంతమంది దైవ సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, దీన్ని ఆసరాగా తీసుకుని పాపం ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయేమనుకోండి. అంటే యుద్ధ సమాచారాలు విన్నా సరే, యుద్ధాలు జరుగుతున్నా సరే, ఆయన చెప్పిన సూచక్రియలు జరుగుతున్నప్పటికీ కూడా అంతమప్పుడే రాదనే ఒక విషయాన్ని మెన్షన్ చేశారు కదా వాక్యం. రైట్. దీనికి అంతం అప్పుడే రాదు అంటే అర్థం ఏంటంటే, మనము మన పిల్లోడు మన మాట వింటలేదు, దెబ్బలాడుతున్నాడు, లేకపోతే తాగుతున్నాడు, వెళ్తున్నాడు, మనం ఏం చేస్తాం? వాడి మీదకి యుద్ధం ప్రకటిస్తాం. అంటే కొడతాం, తిడతాము, సావధాన దండోపాయాలు ఉపయోగిస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? ఆడిని చంపేయడమని కాదు కదా, మార్చాలి. అలాగే దేవుడు మన మీదకి యుద్ధాలు పంపొచ్చు, ఈ కోవిడ్-19 లాంటి రోగాలు పంపించవచ్చు, మిడతల దండ వస్తాయి, రకరకాల ఇబ్బందులు కలుగుతాయి. అంత మాత్రాన దేవుడు మనల్ని శిక్షించేయాలని కాదు. ఎవడైతే జాగ్రత్తగా ఉంటాడో వాడు రక్షింపబడతాడు, ఎవడైతే దేవుని మాట వాడు రక్షింపబడతాడు కదా. ఇప్పుడు చరిత్రలో మనం చూసుకున్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని
కాల్చేస్తానన్నాడు. అబ్రహామా అంటాడు. అబ్రహాము ఏంటి ప్రభు అన్నాడు అబ్రహాం. అప్పుడు ప్రత్యక్షంగా మాట్లాడుకునేవారు, ప్రత్యక్ష 50 మంది ఉంటే రక్షిస్తావా? అప్పుడు అన్నాడు అబ్రహాము చాలా తెలివిగా, గుబేలు మంది అంటే ఎందుకని సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? లూతున్నాడు. అప్పుడు అన్నాడు ప్రభువా మాట్లాడుద్దని ఏమనుకోవద్దు అన్నాడు. ఏంటన్నాడు. అక్కడ 50 మంది ఉంటే కాల్చేస్తావా అన్నాడు. ఊరుగా 50 మంది ఉంటే ఎందుకు కాలుస్తాను, ఊరికే డైలాగ్ విధానంలో మాట్లాడుకుందాం. అప్పుడు అన్నాడు అప్పుడు ప్రభువా మాట్లాడేశాడు కదా అన్నాడు. మళ్ళీ ఇంకో మాట్లాడితే కోపడతాడేమో అని, ఈ కోపం రాకపోతే ఇంకోసారి మాట్లాడతాను అన్నాను. మాట్లాడేం పర్లేదు అన్నాడు. 45 మంది ఉంటే, 40 ఉంటే, 30 ఉంటే ఇంకో 10 తగ్గించుకో. చివరికి అబ్రహాము 10 మంది కూడా లేరయ్యా అన్నప్పుడు సరే నీ చిత్తం ప్రభువా అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే అయితే దేవుడు తన చిత్త ప్రకారంగా సొదొమ గొమొర్రాని కాల్చేశాడు. కానీ అబ్రహామును బట్టి, అబ్రహాము ప్రార్థనను బట్టి లోతును రక్షించడానికి ప్రయత్నం చేశాడు. కానీ లోతు భార్య ఏమైంది? లోకం వైపు తిరిగి చూసి. అదనమాట. అంచేత కోవిడ్-19 వచ్చింది నిన్ను కరెక్ట్ చేయడానికి. అవును. అయితే నువ్వు తిరిగి కోవిడ్-19 వైపు చూడకూడదు, దేవుని వైపు చూసి ముందుకెళ్ళిపోయినట్లయితే అది ఏ అపాయమును నీ గుడారమున సమీపించదు. ఆ విధముగా దేవుడు కాచి కాపాడడానికి తన కుమారులను తన ప్రజల్ని ఉంటారు. అంటే మీరు మొదట చెప్పినట్టు ఈ యొక్క బైబిల్లో ప్రకటించబడిన సూచక్రియలు జరుగుతున్నప్పుడు మనమే వ్యక్తిగతంగా దేవునికి సరెండర్ అయిపోయి మన పాపాలను ఒప్పుకుని ఆయన రాకడికి సిద్ధపడిపోయి ఉండాలి. ఏ క్షణాన్నైనా ఆయన రావచ్చు. అంతే. ఇప్పుడు నా లైఫ్ స్పాన్ అండి, నాకు ఇప్పుడు 60-20 మా అయితే 10 లేదా 5 ఎంత ఉంటుందండి. నేను ఎప్పుడూ మళ్ళీ ఇంకో భూకంపం వస్తుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది అని ఎందుకు ఎదురు చూడాలా? వాక్యానుసారంగా మనం జీవిస్తూ అదనమాట. ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి. ఇదే దేవుని రాకడాన్ని విశ్వసించడమే క్రైస్తవుని యొక్క బాధ్యత. క్రైస్తవుని యొక్క ఆయన విశ్వాసములు ఇదొక భాగం. అవును. యేసుక్రీస్తు నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు, ఆయన సన్నిధిలో ఉంచుతాడు అని ఎలాగైతే విశ్వసిస్తున్నామో, ఇప్పుడు జరుగుతున్నటువంటి రోజులు, జరుగుతున్నటువంటి సందర్భాలు ఇవి దేవుని యొక్క చిత్తము అని మనం విశ్వసించాలి. అది మన బాధ్యత. ఈ విధంగా సూచనలు అనేవి ఎప్పుడు కూడా బైబిల్లో ఉన్నాయి కనుక మనం చూడాలి. ఆ సూచనలు మనం పెడచెవిని పెట్టకూడదు. అసలు ఏ వాక్యము పెడచెవిని పెట్టకూడదండి. ప్రతిదీ అలర్ట్గా ఉండాలి సార్. అలర్ట్గా ఉండడమే క్రైస్తవుని యొక్క బాధ్యత. అతడే నిజమైనటువంటి క్రైస్తవుడు. ఇంతవరకు చాలా విషయాలు మనం దేవుని వాక్యం నుంచి దైవజనుల ద్వారా మనం నేర్చుకున్నాం. సమయానుకూల నిమిత్తము దీన్ని 2 భాగాలుగా చేయడం జరిగింది. ఈ మొదటి భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. వచ్చే వారం ఇదే ఐకాన్ మీద మీరు రండి. ఇంకా మరిన్ని వినూత్నమైన విషయాలు, దేవుని రాకడకు సంబంధించిన అనేకమైన ఇంకా ముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి మీరు ఎదురు చూడాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే దీన్ని ఎడిట్ చేయకోకుండా, కట్ చేయకోకుండా ఎందుకింత దీన్ని 2 భాగాలుగా చేస్తున్నామంటే అర్థం అవడం కోసం. ఎందుకంటే దేవుని రాకడ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మన అందరికీ బాధ్యత, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాకడ విషయం పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఇది 2 భాగాలుగా చేస్తున్నాం. దయచేసి ఈ 2వ భాగాన్ని కూడా మీరు చూస్తే దీన్ని క్లారిటీగా మీకు అర్థమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఆ 2వ భాగాన్ని కూడా వచ్చే వారం చూడవలసిందిగా ఈ మొదటి భాగానికి ముగింపుగా మేము తెలియజేస్తున్నాం. దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించును గాక.